ఓం శ్రీ మహాలక్ష్మీ నమః. లక్ష్మి మన ఇంట స్థిర నివాసం ఏర్పరచుకొని మనం సంతోషంగా జీవించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటూ ఉంటారు. ధనం వృద్ధి కావాలని, ధనాభివృద్ధి కలగాలని అందరి మనసుల్లో ఉండే కోరిక ఇది. ఈ కోరిక తీరాలంటే ఈ చిన్ని పరిహారాన్ని చెయ్యండి. ఒక కప్పు తీసుకొని, ఒక బౌలు తీసుకొని, గ్లాసు బౌలు అదైతేనే మంచిది. గ్లాసు బౌలు తీసుకొని దాంట్లో నిండుగా ఉప్పు వేయండి. ఉప్పు వేసిన తర్వాత దాంట్లో పసుపు, కొంచెం కుంకుమ, చందనం, సువాసన భరితంగా ఉంటుంది చందనం. పసుపు, కుంకుమ, చందనం ఈ 3 వస్తువులు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన వస్తువులు. ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ఉప్పుని శుక్రవారం పూట కొనిపెట్టుకోండి. పర్వదినాలప్పుడు శుక్రవారం పూట ఉప్పును కొని తెచ్చుకోమని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ఇది పెద్దల కాలం నుండి వచ్చే ఆచారం. ఈ చిట్కాలు కూడా ఇప్పటి రోజుల్లోనే కాదు, పెద్దవాళ్ళ కాలం నుంచి కూడా ఈ ఉప్పుతో చాలా చిట్కాలు చేసేవారు. పసుపు, కుంకుమ, చందనం వేసిన ఆ ఉప్పు బౌలులో 1 రూపాయి కాయిన్ పెట్టండి. 1 రూపాయి కాయిన్ పెట్టిన తర్వాత ఈ బౌలుని తీసుకెళ్ళి దేవుని మందిరంలో కానీ, లేకపోతే బీరువా కింద కానీ ఉంచండి. కానీ ఎవరూ చూడని ప్రదేశంలో ఉంచితేనే చాలా మంచిది. ఈ ఉప్పును అప్పుడప్పుడు మారుస్తూ ఉండాలి. ఎప్పుడైనా సరే 1 నెల తర్వాత, 2 నెలల తర్వాత ఉప్పులో కొంచెం మార్పు వచ్చిందనుకో, అప్పుడు తీసి ఆ ఉప్పుని మీరు పారే నీటిలో కానీ, ఇంట్లో వాష్ బేసిన్ ఉంటుంది కదా, దాంట్లో కానీ వేసి మళ్ళీ అప్పుడప్పుడు మార్చుకుంటూ ఉండండి. ఆ రూపాయికి కాయిన్ తీసి పెట్టేసుకొని మళ్ళీ బౌలులో ఉప్పు మార్చుకొని, అలాగే పసుపు, కుంకుమ, చందనం, దానిపై 1 రూపాయి బిళ్ళ వేసి మళ్ళీ దేవుడి మందిరంలో కానీ, బీరువా కింద కానీ ఉంచుతూ ఉండండి. ఈ పరిహారం వలన ధనాభివృద్ధి కలుగుతుంది. అప్పుల బాధలు తీరుతాయి. ఈ పరిహారం చాలామంది చేస్తూ ఉన్నారు. మీరు చెయ్యండి, ఫలితాన్ని పొందండి. ఆదరించండి ఆణిముత్యాలను.